మేషరాశి వారు ఈ వారం వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో ముఖ్యంగా ఆరోగ్యము కుటుంబపరమైనటువంటి సంబంధాలలో ఈ వారం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు కంగారు పడకుండా, ఆందోళన చెందకుండా, వాటిని పెద్దదిగా చేసుకోకుండా సాధ్యమైనంత త్వరగా ఆ సమస్యలను పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండాలి. స్నేహితులతో, బంధువులతో ఈ వారం చిన్న చిన్న విభేదాలు ఏర్పడేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో, కార్యాలయాల్లో మీ ఉన్నతాధికారులు చెప్పేటటువంటి పలు రకాల ఏవైతే మాటలుంటాయో, ఆదేశాలుంటాయో వాటిని తూచా తప్పకుండా పాటించటం, సమయానుకూలంగా పెద్దవారు చెప్పేటటువంటి పనులు పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకుంటుండాలి. ఏదైనా మీకు తెలియకపోతే ఏమాత్రం కూడా ఆందోళన చెందకుండా ఆయా అంశాల్లో అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవటం అనేది చాలా మంచిది. మొహమాట పడకూడదు. సమన్వయంతో సమస్యలను అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే మీ యొక్క అభివృద్ధి ఇతరులకు కొంత ఇబ్బందికరంగా మారుతుంది. వారు మీకు వివిధ రూపాల్లో ఆటంకాలు కలిగించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అటువంటి వారిని జాగ్రత్తగా మీరు గమనించుకుంటూ వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల కోసం కానీ, వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల కోసం ఈ వారం ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే అపరిచితులకు సంబంధించినటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణపరమైనటువంటి అంశాల్లో ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉండాలి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అలాగే ఈ వారం పిల్లల యొక్క చదువులు, ఆరోగ్య విషయాల్లో కొంత ఆందోళన కలిగించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి అనుకోనటువంటి కొన్ని రకాల ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వారం చివర వచ్చేటప్పటికి కూడా ఈ సమస్యలు అన్నీ కూడా సద్దుమణిగుతాయి. మంచి ఆనందాలు, సంతోషాలు ఏర్పడుతుంటాయి. భాగస్వామ్య అనుబంధాలు చక్కగా వృద్ధి చెందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం మేషరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. స్వామివారికి అర్చన నిర్వహించటం, అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, విశేషమైనటువంటి ఫలములు అలాగే చలివిడిని నివేదన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారు ఈ వారం కొన్ని విషయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఈ చిన్న చిన్న పనులు పూర్తి చేయటం కోసమై ఎక్కువగా కష్టపడవలసిన అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, మీరు ఆశించినటువంటి సహకారాన్ని పూర్తి స్థాయిలో పొందలేకపోతారు. కాబట్టి సహకార భావనను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. పిల్లల యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. వారికి మీ యొక్క తోడ్పాటు, మీ యొక్క ప్రోత్సాహకాలు అవసరమవుతూ ఉంటాయి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులను పెంచుకోకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఉద్యోగము లేదా ఉపాధి కోసం ఎదురు చూసేటటువంటి వాళ్లకు ఈ వారం కొంత మరింత వేచి చూడవలసినటువంటి సందర్భాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. వారం మధ్యలో కొన్ని అనుకోనటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. వ్యక్తిగతమైన కుటుంబపరమైనటువంటి అవసరాల కోసం వృషభ రాశి వారు ఈ వారం కొన్ని అప్పులు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ కారణాల చేత ఏవైతే వ్యాపార కార్యక్రమాలు నిలిచిపోయి ఉంటాయో, వాటితో ముడిపడి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు అటువంటి సమస్యల నుండి బయటపడేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉద్యోగస్తులకు ఈ వారం అదనపు బాధ్యతలు కానీ, అదనపు పని భారాలు కానీ పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. బాధ్యతల విషయంలో మార్పులు, చేర్పులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని జాగ్రత్తగా మీరు ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. దూర ప్రాంత ప్రయాణాలు ఈ వారం అనివార్యమవుతూ ఉంటాయి. ఆరోగ్యాలను కాపాడుకుంటూనే మీరు చేపట్టిన పనులు పూర్తి చేస్తుండాలి. ఈ వారం వృషభ రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేసుకోవటం, అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించటం మంచిది.